ఆగు. రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? నువ్వు పాకిస్తానే కదా, నువ్వు పాకిస్తాన్ వెళ్ళే. ఏంటమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, టైం అవుతుంది కదా. అమ్మ నేను రోజు స్కూల్కి వెళ్ళాను. ఎందుకు, ఏమైంది? నేను స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు మన వీధిలో ఉన్న సాయి విజయ్ కళ్యాణ్ నన్ను హేళన చేస్తున్నారు. ఎందుకు చేశారమ్మా? రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావు కదా, నువ్వు ముస్లిం కదా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావా అని అంటున్నారు. మనం ఇండియన్స్ కదా, వాళ్ళకి ఎలా చెప్పాలి? నువ్వు రెడీ అవ్వు, నేను చెప్తా. సరే అమ్మ. అమ్మ నేను స్కూల్కి వెళ్తాను. ఒక్క నిమిషం ఆగు. విష్ణు, స్కూల్కి టైం అవుతుంది కదమ్మా, లేట్ అయిపోయించి. నో మా వద్దునమ్మా. అమ్మ రేపు నా బర్త్డే కదా, ఎలక్ట్రిక్ సైకిల్ కొంటాను, ఏం చేసావు? సరే అమ్మా, మీ డాడీతో చెప్పి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేస్తా. వద్దమ్మా డైనింగ్ టేబుల్ పెట్టి వచ్చి తింటా. అమ్మ రేపు నా బర్త్డే కదా, మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను, ఒక 100 రూపీస్ ఉంటే ఇవ్వవా? 100 రూపీస్ ఏంట్రా, 500 రూపీస్ ఇస్తాను, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. బాయ్ అమ్మా. నానమ్మ స్కూల్కి వెళ్తున్నాను. అలాగే అమ్మా, బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు. అమ్మా నేను ఒకటి అడగనా? అడిగమ్మా. అందరి దేవుళ్ళు సమానమే కదా, మరి మనల్ని మాత్రమే ఎందుకు ఊరి చివర ఉంచుతున్నారు? ఇంకా ఈ సమాజం మారదా? మారుతుందమ్మా, ఎందుకు మారదు? నువ్వు బాగా చదువుకుని పెద్ద అయిన తర్వాత మంచి ఆఫీసర్ అయితే నిన్ను దూరంగా పెట్టిన వాళ్ళందరూ నీ దగ్గరికే వస్తారు. సరే అమ్మా. అమ్మా నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, మీరు వెళ్ళి సుజాత ఆంటీ వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చోండి అమ్మా. నేను వెళ్ళనమ్మా, నాన్ లోకల్ అది ఇది అని చెప్పి ఏడిపిస్తున్నారు. మేము వెళ్ళమమ్మా, మేము అక్కడికి వెళ్ళం. బయటోడు బయట నుంచి వచ్చారని అందరూ ఏడిపిస్తున్నారు. నాకేం తెలియదు, నేను వచ్చే వరకు మీరిద్దరు అక్కడే ఉండండి. వెళ్తాను. ఈరోజు ఎలాగన్నా మ్యాథ్స్ టీచర్ని కొట్టాలి. లేదు సైన్స్ టీచర్ని కొట్టాలి. అయ్యో బ్యాగ్ చిరిపోయింది, ఇప్పుడు ఎలా? పర్లేదు. షూ చిరిగిపోయింది, ఎన్ని రోజుల నుంచి అడిగినా కొనట్లేదు. అమ్మ రోజు స్కూల్లో నన్ను టీచర్ అందరి ముందు ఫీజు కట్టమని అంటుంది, నాకు కొంచెం ఎంబరేజింగ్ గా ఉంది. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారికి పని లేదు కదా, ఈ నెల ఎలాగన్నా సరే కట్టేద్దాం. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. ప్రతిసారి ఇలాగే చెప్పినావు, సర్లే బాయ్. ఈ షూతో నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, నాకు అవ్వట్లేదు. అమ్మా టేప్ ఎక్కడ ఉంది? అక్కడ పైన కబోర్డ్ లో ఉందమ్మా. టిఫిన్ ఏం చేసావమ్మా? టిఫిన్ ఏం లేదు, ఈరోజు టీతో అడ్జస్ట్ చేసుకోమ్మా. అమ్మాయి రోజు నుంచి ట్యూషన్ మానే, ఇంట్లో చాలా టైట్గా ఉంది, ఫీజు కట్టలేము.
సరే అమ్మా, పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాను, ఇంట్లో కూర్చొని చదువుకుంటాను. ఎందుకు కొడుతున్నావురా నన్ను? అమ్మతో చెప్తాను, ఆగుని పని. అక్క, నేను రేపు వెళ్ళి సబీరాని కొట్టేస్తాను, ఎందుకంటే నన్ను అత్తమాను పప్పు పప్పు అంటుంది. అలా చేయకూడదమ్మా, మనం కొట్టకూడదు. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇదే మనకు బైబిల్ నేర్పించింది. కాబట్టి మనం ఎవరిని బాధించకూడదు. రెయిన్బో, 7 డిఫరెంట్ కలర్స్, 7 డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ చూసాం కదా, అందరికి వేరే వేరే సిచ్యువేషన్స్ ఉండినా స్కూల్ కి వచ్చి ఒక యూనిటీగా ఉంటున్నాం కదా. ఇదే యూనిటీ మన సమాజంలో కూడా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది.